జీఎస్టీ 2.0 పొలిటికల్ ఫైట్కు దారితీసింది. ఎన్డీఏ ఇండియా కూటమి మధ్య డైలాగులు పేలుతున్నాయి. నవరాత్రి జీఎస్టీ పండుగ ఒకేసారి వచ్చాయని ప్రధాని చెప్పగా 8 ఏళ్ల పాటు గబ్బర్ సింగ్ ట్యాక్స్తో ప్రజలను దోచుకున్నారని కౌంటర్ ఇచ్చారు ఖర్గే. జీఎస్టీ 2.0 గురించి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. ఇది కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతుందని చెప్పారు. గతంలో అనేక పన్నులతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని 2017లో తీసుకొచ్చిన జీఎస్టీ ద్వారా కొత్త అధ్యాయం మొదలైందన్నారు మోడీ. सभी राज्यों को सबको साथ लेकर आजाद भारत का इतना बड़ा टैक्स रिफॉर्म संभव हो पाया. పేదలు మధ్యతరగతి ప్రజలు ఉపయోగించే అనేక వస్తువులపై సున్నా జీఎస్టీ ఉంటుందని, ఇది వారికి డబుల్ బొనాంజా అని ప్రకటించారు ప్రధాని మోడీ. ఇవాటి నుంచి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గబోతున్నాయని, ఆరోగ్య బీమా, ఔషధాల ధరలు దిగొస్తాయని వివరించారు. तो मध्यम वर्ग के जीवन में तो कितना बड़ा बदलाव आता है, कितनी सरलता सुविधा हो जाती है. और अब गरीबों की भी बारी है, नियो मिडिल क्लास की बारी है. अब गरीब को, नियो मिडिल क्लास को एक तरह से डबल बोनांजा मिल रहा है. మోడీ తన ప్రసంగంలో స్వదేశీ మంత్రం వినిపించారు. నాగరిక్ దేవోభవ నినాదంతో ముందుకు వెళుతున్నామన్నారు. రోజువారీ జీవితంలో అనేక విదేశీ వస్తువులు వాడుతున్నామని, వీటి వాడకం తగ్గించాలి అని పిలుపునిచ్చారు. భారత్లో తయారైన వస్తువులనే వాడాలని పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. हमारी रोजमर्रा की जिंदगी में बहुत सी विदेशी चीजें जुड़ गई है, हमें पता तक नहीं है. हमें इनसे भी मुक्ति पानी होगी. हम वो सामान खरीदें जो मेड इन इंडिया हो. మోడీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే. జీఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్తో పోల్చారు. గత 8 ఏళ్ల పాటు ప్రజల నుంచి లక్షల కోట్ల రూపాయలు వసూలు చేశారని ఫైర్ అయ్యారు. 9 జీఎస్టీ స్లాబ్లను ప్రవేశపెట్టింది మోడీనే అంటూ ఖర్గే మండిపడ్డారు. ఇతర ఇండియా కూటమి పార్టీలు సైతం విమర్శలు గుప్పిస్తున్నాయి. జీఎస్టీ కౌన్సిల్లో అందరం కలిసి తీసుకున్న నిర్ణయాలని, కానీ జీఎస్టీ మార్పులను ప్రధాని మోడీ తన సొంత నిర్ణయాల్లా చెప్పుకుంటున్నారని సెటైర్ వేస్తున్నాయి.